యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. టీటీడీ చైర్మన్ అంటే తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్. ఆ చైర్మన్ పదవికి చాలామంది గతంలో ఎంపిక కాబడ్డారు. చాలామంది టీటీడీ పదవి బాధ్యతలను చేపట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. కొందరు ఏదో చేతివాటం అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు మరికొందరు. అయితే ఇటీవల కాలంలో బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా పదవి చేపట్టిన నుంచి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొత్తం పనులన్నీ పరిశీలించేందుకు భక్తుల మధ్యనే ఆయన కూర్చొని భక్తుల యొక్క సమస్యలను వినడం, భక్తుల యొక్క మనోభావాలకు దెబ్బ కలగకుండా ఏ విధంగా ఎటువంటి టీటీడీ పరిస్థితి ఉంది అని ఆరా తీయడం, అటు తర్వాత భక్తుల మధ్యలోనే ఆయన కలియదిరగడం, ఇది సోషల్ మీడియాలో హల్చల్ వార్తాకథనంగా వస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈయన పరిస్థితి చూస్తే పూర్తి భక్తితో ఆ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సుస్పష్టంగా కనపడుతూ ఉంది. గతంలో ఎంతోమంది టీటీడీ చైర్మన్లుగా వచ్చారు, కానీ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. చూద్దాం ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుందో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.